డాక్టర్ గారు ఏమీ అంతుపట్టట్లేదమ్మా. అసలు ఏం జరిగిందమ్మా? అదే అసలేం జరిగిందంటే తాతయ్య గారి ఆరోగ్యం చాలా మంచిదమ్మా. ఆరోగ్యం మంచిదైనా తగిలిన దెబ్బ గట్టిది కావచ్చుగా డాక్టర్ గారు. అసలు ఏం జరిగిందో మాకు తెలియలేదండి. రాజావారి కేక విని మీ ఇద్దరం బయట పరిగెత్తుకొచ్చాం. పాపం ఆయన అలాగే బిగుసుకుపోయి ఉన్నారు. ఇంతకు లేచిన వేళా విశేషం ఎటువంటిదో జరగకూడా నా అర్థం జరిగిపోయింది. తాతయ్య ఏమిటో ఎప్పుడు తను నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ తుపాకీ పట్టుకుని తోటలో హాయిగా షికారులు చేసే అయ్యగారిని ఈ స్థితిలో చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మరేం భయం లేదమ్మా, నువ్వేం బాధపడకు, నేనున్నానుగా. దివాన్ గారు, వారికి తెలివి రాగానే నాకు కబుర్ చేయండి. అవసరమైతే ఎవరినైనా స్పెషలిస్ట్ ని పిలిపిద్దాం. అలాగే, వస్తానమ్మా. దివాన్ గారు, ఏమైంది? అడక్కు తల్లి, అడక్కు. అది తలుచుకుంటేనే నాకు ఒళ్ళు జలదరిస్తోంది. ఈ చేతులతో ఆ దౌర్భాగ్యుడి శవాన్ని తీసుకువెళ్ళి రామచంద్ర, ఎందుకు చెప్పిస్తావమ్మా నా చేత? రక్తపు మడుగులు, ఇనుభూతు లాంటి వాడి శరీరాన్ని చూచినప్పుడే నాకు గుండె జల్లుమంది. ఘోరం జరిగిందమ్మా, ఘోరమైన హత్య జరిగిపోయింది. ఇప్పుడు ఎలా దివాన్ గారు? ఈ విషయం పోలీసులకు తెలిస్తే చాలా ప్రమాదం అమ్మా. తాతయ్యని జైల్లో పెడతారు. దివాన్ గారు, కోర్టుకెక్కిస్తారు. హత్య అనేదానికి ఒక్కటే శిక్ష, మరణ శిక్ష. వీల్లేదు దివాన్ గారు, వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. మా తాతయ్య లేంటే నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. దివాన్ గారు, మీరే ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి. ఊరుకోమ్మా, ఊరుకో. నా కంఠంలో ప్రాణం ఉండగా తాతయ్యకి ఏ ఆపద రానివ్వదు. ఒకవేళ తాతయ్య గనక జైలుకు వెళ్ళవలసి వస్తే ఆ స్థానంలో నేను వెళ్తానమ్మా, నేను వెళ్తాను. నువ్వేం బాధపడకమ్మా, నేను బాధపడకు. నేను చూడవలసిన చాలా ఉన్నాయి, వస్తానమ్మా. చూడమ్మా, ఒకవేళ నరసన్న సంగతి గనక ఎవరైనా అడిగితే ఏదో పని మీద ఎక్కడికో ఊరెళ్ళాడని చెప్పు, ఇంకేమి చెప్పకు.